టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అయితే స్టార్ హీరోస్ అందరితో నటించి తెలుగు, తమిళ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ సంపాదించింది. ఒకవైపు విడాకులు, మరొక వైపు మయోసైటిస్ వ్యాధి అన్నింటి నుంచి బయటపడడానికి ఏడాది పాటు పూర్తిగా విరామం ప్రకటించిన సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమూరితో దర్శకత్వంలో వచ్చిన సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ తో గట్టి కంబ్యాక్ ఇచ్చి యాక్షన్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. ఇప్పుడు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్ స్టార్ట్ చేసి నిర్మాతగా కూడా అడుగులు వేసింది సమంత. ఇందులో భాగంగా తొలి ప్రయత్నంగా శుభం అనే హర్రర్ కామెడీ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ శుభం మూవీ ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మరొక వైపు మల్లి రాజ్ దర్శకత్వంలో రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ తో పాటు ఇటు టాలీవుడ్ లో మా ఇంటి బంగారం అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇకపోతే ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు సమంత ఎఫ్ఏ రూమర్స్ ఎదుర్కొంటూ ఉండడం గమనార్హం. బాలీవుడ్ లో తనకు కెరియర్ ని ప్రసాదించిన డైరెక్టర్ రాజ్ నిడిమూరితో ఈమె చట్టా పట్టాలేసుకుని తిరుగుతోంది. పైగా అతడికి పెళ్లైంది, పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే ఎక్కడికెళ్లినా రాజ్ తోనే కనిపిస్తోంది. పైగా పికిల్ బాల్ టోర్నమెంట్ తో పాటు ఇటీవల తిరుపతి, శ్రీకాళహస్తిలను కూడా సందర్శించినప్పుడు ఈమె వెంట రాజ్ ఉన్నారు. దీనికి తోడు తన శుభం సినిమా ప్రమోషన్స్ లో కూడా ఎక్కువగా కనిపించారు. దీంతో ఇద్దరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలొస్తున్నాయి. ఇలాంటి సమయంలో రాజ్ నిడిమూరి భార్య శ్యామిలి కూడా సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ, నా తరపున మాట్లాడే వారికి, నా గురించి మాట్లాడే వారికి, నేను చెప్పింది వినేవారికి, నా గురించి రాసే వారికి, అసలు నా కోసం ఆలోచించుకునే వారందరికీ కూడా ప్రేమ, దేవుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్ వైరల్ అయ్యేలోపు మరో పోస్ట్ పంచుకుంది శ్యామిలి. మంచి కర్మను సృష్టించండి, ప్రజలకు సహాయం చేయండి, నీ చుట్టూ ఉన్న అందరితో కూడా న్యాయంగా వ్యవహరించండి అంటూ తెలిపింది. ఈ పోస్ట్ చూసి సమంత రాజ్ నిడిమూరి రిలేషన్ గురించి శ్యామిలి ఇలాంటి పోస్ట్ పెడుతుందని అందరూ అంటున్నారు. అయితే శ్యామిలి ఇలా వరుసగా పోస్టులు పెడుతున్న నేపథ్యంలో ఎన్ని రోజులు సైలెంట్ అయినా సమంత తాజాగా ఇన్స్టా స్టోరీస్ లో ఎప్పుడు నిశ్శబ్దంగా ఒకరిని మెచ్చుకోవద్దు, నేను ఎవరినైనా ఆరాధిస్తే ఖచ్చితంగా నేను వారికి చెబుతాను, మనం మనుషులం చాలా పెసులుగా ఉంటాం, ప్రజలు ఇక్కడ ఉన్నప్పుడే వారితో కలవడం నేర్చుకోవాలి, ఎప్పుడు నిశ్శబ్దంగా ఒకరిని ఆరాధించకండి అంటూ రాసుకొచ్చింది. ఇకపోతే తాను రాజ్ నిడిమూరిని ఆరాధిస్తున్నట్టుగా చెప్పకనే చెప్పింది. ఇది శ్యామిలికి కౌంటర్ గా సమంత తన స్టోరీస్ లో షేర్ చేసింది అని కొంతమంది నెటిజన్లు అంటున్నారు. ఇక మనసులో ఎవరినైనా ఆరాధిస్తే బహిరంగంగా చెప్పండి అంటూ సమంత చెప్పడం దీనికి ఇదే కారణమని కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం గమనార్హం.